హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది భార్యకు తెలియకోకుండా వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అదేవిధంగా భర్తకు తెలియకోకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడము ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు. నా భర్తకు తెలియదులే, నా భార్యకు తెలియదులే అని మరి రహస్యంగా పాపం చేస్తుంటారు. అయితే అన్నీ ఉన్నప్పుడు బాగుంటుంది, బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, అవసరానికి డబ్బు ఇస్తున్నాడు, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఇంకా ఏం లేదులే, నన్ను మోసం చేయడులే అని అనుకుంటారు. చూడండి, మరి తను పెళ్లి చేసుకున్నటువంటి భార్యను కాదని నీ దగ్గరికి వచ్చినాడంటే అప్పుడు ఒకసారి ఆలోచించలేదు. తన భార్యను మోసం చేసి నీ దగ్గరికి వస్తున్నాడు, రేపొద్దున నిన్ను కూడా మోసం చేసి వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళడని గ్యారంటీ ఏముంది? అదేవిధంగా మరి చాలా మంది స్త్రీలు తన భర్తను కాదని వేరొక పురుషుడితో పాపం చేసినప్పుడు ఇక్కడ భర్తను మోసం చేసినట్టే కదా. తన భర్తను మోసం చేసినప్పుడు నిన్ను వాడుకుంటున్నటువంటి అవసరానికి నిన్ను కూడా మోసం చేయదని గ్యారంటీ ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అందం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ప్రేమ గీమ దోమ అని అవసరానికి వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? 10 మందిలో తెలిసినప్పుడు ఏమంటారు? అందరూ నవ్వుల పాలైపోతుంది. అందరూ ఏమనుకుంటారు? ఒకసారి ఆలోచించావా? నీ జీవితము చాలా విలువైనది. దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యతోనా, దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్తతో సంతోషంగా ఉండండి. అనవసరంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరొక పురుషుడితో, వేరొక స్త్రీతో పాపం చేస్తూ అందం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాడుకొని తర్వాత విడిచిపెట్టి జీవితం నాశనమైందని బాధపడి భర్త పిల్లల్ని పోగొట్టుకొని, అదేవిధంగా భార్యను పిల్లలు పోగొట్టుకొని సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం అవసరం అంటారా? కాబట్టి కుటుంబంతో చక్కగా ప్రేమగా సంతోషంగా దేవుడు నీకిచ్చిన కుటుంబంతో సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా సరే అవన్నీ సహించుకొని ఓర్చుకొని భార్య భర్తలు